హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఐటీసీ మధు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఏంటంటే, దుబాయ్ రాజుగారి భార్య ఇండియా వచ్చినప్పుడు తమిళనాడులో ఉండే గోల్డెన్ టెంపుల్ని విజిట్ చేశారు అనే దాని గురించి జరుగుతున్న వైరల్ న్యూస్ గురించి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే బెల్ను ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నేను నెక్స్ట్ వీడియో పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. రీసెంట్ టైమ్స్లో ఫేస్బుక్లో హైందవ సేన అనే ఒక అకౌంట్ వాళ్ళు పెట్టిన పోస్ట్ ఎక్కువగా వైరల్గా మారిందనమాట. ఏంటంటే ఆ పోస్ట్కి సంబంధించి ఒక వీడియోని పోస్ట్ చేస్తూ, అలాగే అందులో వాళ్ళు రాసిన మ్యాటర్ ఏంటంటే, దుబాయ్ రాజు గారి భార్య అంటే ప్రపంచంలో ఉన్న ఒరిజినల్ ముస్లింల వారసురాలు, మహమ్మద్ ప్రవక్త వారసురాలు, గుర్కా గురించి గొడవలు, దౌర్జన్యాలు లేదు, మతమౌఢ్యం లేదు, ఇతర మతాలపై ద్వేషం లేదు, గుర్కా లేకుండా మన తమిళనాడులోని శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉన్న గోల్డెన్ టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఎంతో స్వాంతన పొందానని, అక్కడ నేదో పాజిటివ్ ఎనర్జీ ఉందని, అలానే మహాశివుని, హనుమాన్, ఇతర ముఖ్య దేవుళ్ళని దర్శించుకున్నానని చెబుతున్నారు. సో భూమి మీద ఉన్న ఒరిజినల్ ముస్లింల వారసురాలు. ఇక్కడ కొందరు డబ్బుకి, మరణానికి భయపడి మతం మారిన డూప్లికేట్ ముస్లింలు, క్రైస్తవులు ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ తింటూ ఈ సంస్కృతిని, దేవుళ్ళని దూషిస్తూ సునకానందం పొందుతున్నారు. సో సత్యం ఎప్పటికీ ఒకటే. మీరు మురిగినంత మాత్రాన సత్యం, ధర్మం ఎప్పటికీ మారదు, ఎప్పటికీ తెలియకపోదు. జై సనాతన ధర్మం, జై హింద్ అని ఒక పోస్ట్ పెట్టారు. యాక్చువల్గా ఫిబ్రవరి 16, 2023. యాక్చువల్గా ఈ వీడియోలో పెట్టింది ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒకసారి ప్లే చేస్తాను, మీకే అర్థం అవుతుంది. సో ఈ వీడియోలో ఆవిడ దేవాలయాన్ని దర్శించినట్టు, అందులో అర్చకులు ఆవిడకి పళ్ళు, కాయలు అన్నీ సమర్పించారని, పూజ చేసి, సో అలాగే ఆవిడ సతుకోపం కూడా పెట్టారని, దేవుణ్ణి కొన్ని విగ్రహాలని దర్శించారని, అలాగని వీడియోలో వీడియోగ్రఫీ చూపించారు. సో ఆవు విగ్రహం ఉంది అక్కడ, గోమాత విగ్రహము. సో అలాగే అమ్మవారిని పూజలు చేశారని ఒక 30 seconds వీడియోని పోస్ట్ చేశారు. సో అది కూడా హెల్లో అనే ఒక బహుశా ఇది సోషల్ మీడియాలో ఉండే ఒక యాప్ లాంటిది అనుకుంటా. సో దాని నుండి వచ్చిందనమాట. సో ఈ 30 seconds వీడియోని ఇలా పోస్ట్ చేసి, దీని గురించి వీళ్ళు ఈ హైందవ సేన అనే వాళ్ళు ఏంటంటే ఈ మ్యాటర్ అనేది పోస్ట్ చేశారు. సో కరెక్టే, ఈవిడ ఇక్కడికి వచ్చింది, కానీ ఈవిడ ఎవరు అనేది ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళు పోస్ట్ చేయవలసిందే. యాక్చువల్గా ఈవిడ దుబాయ్ రాజుగారి భార్య అని వీళ్ళు ఇందులో రాశారు, కానీ ఒరిజినల్గా ఏంటి విషయం అంటే, ఇక్కడికి వచ్చింది దుబాయ్ రాజుగారి భార్య కాదు. సో యాక్చువల్గా ఇది ఏంటంటే, ఈవిడ గురించి ఈవిడ ఈ గోల్డెన్ టెంపుల్ గుడిలో విజిట్ చేశారు, ఆవిడ అక్కడికి వచ్చి ఈ విషయం చెప్పారు అని మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. యూట్యూబ్లో ఆల్రెడీ సిరిపురం గోల్డెన్ టెంపుల్ వాళ్ళు పెట్టిన వీడియో అనమాట. సో వాళ్ళు ఏ క్యాప్షన్తో పెట్టంటే, హర్ హైనస్ షేకా హ్యాండ్ ఫేషియల్ ఆల్ కాసమే విజిటెడ్ శ్రీపురం ఆన్ 22/2/2009, అంటే 2019 ఫిబ్రవరి 22 ఆవిడ వచ్చారని వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు అనమాట వీడియో. సో ఆ వీడియోని వీళ్ళు ఏంటంటే రీసెంట్గా వచ్చి కలిసి దేవుడి గుడిలో చూశారు, అవన్నీ చెప్పారని వీళ్ళు వేరే విధంగా దాన్ని మార్చి చెప్తున్నారు అనమాట. సో యాక్చువల్గా ఆ వీడియో మీరు ఒకసారి చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీళ్ళు యాక్చువల్గా ఒరిజినల్గా పెట్టుకున్నారు కండి. ఈ వీడియో చూడండి. సో అప్పుడు టెంపుల్కి ఆవిడ విజిట్ చేయడము, రావడము అవన్నీ కరెక్టే. సో వీళ్ళు పళ్ళు, కాయలు సమర్పించడము, ఆవిడ పూజ చేయించడము, అలాగే అమ్మవారికి పాలాభిషేకం చేయడం, ఇవన్నీ కరెక్టే. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ వీడియోని ఇక్కడ కట్ చేద్దాం. యాక్చువల్గా మీకు పూర్తి వీడియో కావాలనుకుంటే వీళ్ళ ఛానల్లోకి వెళ్ళి మీరు సెట్ చేయొచ్చు. తర్వాత వీడియో చెప్పిన తర్వాత చూద్దాం ఒకసారి. అయితే ఇంతకీ ఇప్పుడు ఎవరు అంటే, ఇదిగోండి అక్కడ వాళ్ళు పేరు పెట్టారు కదా, షేకా హ్యాండ్ ఫేషియల్ ఆల్ కాస్ట్లీ అని. సో ఆవిడ ఇక్కడ తీద్దాం, వికీపీడియాలో తీసి చూద్దాం. సో ఆవిడే ఈవిడ. సో ఇది యాక్చువల్గా వికీపీడియాలో అనేది మ్యాక్సిమం అంతా కరెక్ట్గా ఉంటుంది.
సో ఆవిడ గురించి ఇక్కడ రాశారు ఏంటనేది. సో మనం ఇంగ్లీష్లో ఉంది కదా కొంతవరకు, అక్కడ దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఏంటో చూద్దాం. షేకా హెండ్ బిన్ ఫైసల్ ఆల్ ఖస్మీ. సో ఆవిడ 1984లో పుట్టారంట. సో ఒక ఎమిరిటీ రాజ కుటుంబంకు సంబంధించారంట ఆవిడ, అంతేగాని దుబాయ్ కింగ్ వైఫ్ కాదు ఆవిడ. సో ఆమె ఇస్లామాఫోబిక్ సోషల్ మీడియా పోస్టులకు వ్యతిరేకంగా తన బహిరంగ అభిప్రాయాలను పత్రికల్లో ప్రసిద్ధి చెందిందంట. సో ఆవిడ ఆ విధంగా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ప్రసిద్ధిగా ఉంది, అంతే తప్పించి ఆవిడేమి దుబాయ్ కింగ్ వైఫ్ కాదు. సో ఆవిడ యాక్చువల్గా కొంచెం ఆవిడ ఎక్కడ చదువుకున్నారంటే ఆల్ ఖాస్మీ అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ షార్జాలో ఆర్కిటెక్చర్గా, అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ కైరో ఎంటర్ప్రెన్యూర్గా మరియు సెల్సా పారిస్ సోల్జర్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్, మీడియా అభ్యసించారంట. సో ఇంకా ఆవిడ గురించి పూర్తిగా కావాలంటే ఇక్కడ నేను ఇలాగా స్క్రోల్ చేస్తున్నాను, మీరు దీన్ని పాజ్ చేసి కావాలంటే చదువుకోవచ్చు. అయితే ఇంతకీ పెట్టిన వీడియో ఏమిటి అనేది చూసుకుంటే ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ అని ఒక ద క్వింట్ అనే ఒక బ్లాగ్ ఉంది. సో ఆ బ్లాగ్లో రాసిన దాన్ని బట్టి చూస్తే ఇవ్వండి, ఇందులో వీళ్ళు కరెక్ట్గా రాశారు. సో దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనం ఒకసారి చదువుదాం. సో వెల్లూరు గోల్డెన్ టెంపుల్లో వైఫ్ ఆఫ్ దుబాయ్ కింగ్గా 2019 నుండి విడుదలైన వీడియో. సో 2019లో యువరాణి హెంద్ ఆల్ ఖాస్మీ వెల్లూరులో శ్రీపురం ఆలయాన్ని సందర్శించిన వీడియో అనే హెడ్డింగ్ పెడుతూ వీళ్ళు కూడా పెట్టారు. వీడియోలో ఒక స్క్రీన్ షాట్. సో దుబాయ్ రాజు భార్య చెన్నైకి వ్యాపార పర్యటనలో ఉందని, తమిళనాడులోని శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ ని సందర్శించారని ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది. అయితే ఆ వీడియో 2019లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి చెందిన రాజు కుటుంబానికి చెందిన యువరాణి హింద్ ఆల్ ఖాస్మీ తమిళనాడులోని శ్రీపురం గోల్డెన్ టెంపుల్లో అని కూడా పిలువబడే శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ను సందర్శించిన వీడియో అని వాళ్ళు కనుగొంటారు, మేము కనుగొన్నాము. ఆమె ఇస్లాం మతానికి అధిపతిగా భావించే దుబాయ్ రాజు భార్య వ్యాపార పర్యటనలో చెన్నైకి వెళ్లి తమిళనాడులోని శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ని సందర్శించారు. బుర్ఖా లేదు, కఫీర్లను దుర్వినియోగం చేయడం, ఆమె తిలకం ధరించి లక్ష్మీదేవికి అభిషేకం చేసింది, దేవాలయాలు సందర్శించడం గురించి ఆమె చెప్పింది వినండి. సో అదే యాక్చువల్గా ఈ పోస్టర్ అయితే తప్పు అనుకొని వీళ్ళు తప్పు పెట్టేశారు. యాక్చువల్గా జరిగింది ఏమిటి, వాళ్ళు ఏంటి కనుక్కున్నారంట. సో మేము వీడియో ధృవీకరణ కోసం ఇన్విట్ సహాయంతో వీడియోను ఉంటే కీ ఫ్రేమ్లను సంగ్రహించాము, మరియు వాటిలో కొన్నింటిని రివర్స్ ఇమేజ్ శోధన చేసాము. సో ఇవన్నీ తర్వాత చేశారనమాట. సో అంటే సెర్చ్ ఇంజిన్ల ద్వారా వాళ్ళు సెర్చ్ చేసి దాని గురించి చేస్తారు. యాక్చువల్గా తర్వాత దీన్ని క్యూగా తీసుకుని మేము గూగుల్లో కీవర్డ్ సెర్చ్ చేసాం. మరి జూన్ 3 మరియు 2019 ప్రచురించబడిన వెల్లూరు దేవస్థానం యొక్క అధికారిక ఛానల్లో అయిన శ్రీపురం టీవీ అనే ఛానల్లో యూట్యూబ్లో ఒక వీడియో చూశారట. హర్ హైనస్ షేకా హెంద్ ఫైసల్ ఆల్ ఖాస్మీ 22/2/2019 శ్రీపురం సందర్శించారు అనే శీర్షిక ఉంది. సో మేము కీలక పదాలతో చూసాము, మరియు నవభారత్ టైమ్స్, పంజాబ్ కేసరి మరియు అమర్ ఉజాలలో 2020 నుండి వచ్చిన వార్తలను కనుగొన్నాం. యువరాణి తమిళనాడు ఆలయాన్ని సందర్శించిన పాత వీడియోను ట్వీట్లో పోస్ట్ చేసినప్పుడు ఆమె సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడింది. సో దానికోసం ఆమె వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. భారతదేశంలో నేను పొలాల మీద నడిచేటప్పుడు సూర్యుడు నా బుగ్గలను ముద్దాడిన పాండిచ్చేరి పర్వతాలను అన్వేషించాను. నా ఛాయ్తో నా బ్రెడ్ తింటూ చీరలు మరియు బిందెలను కొన్నాను. నేను గోల్డెన్ టెంపుల్ను సందర్శించాను. వెల్లూరు మరియు హెచ్హెచ్ శ్రీశక్తి అమ్మతో రొట్టెలు విరిచి అరటి ఆకుల్లో తిన్నాను అని ఇలాగా పోస్టులు చేశారు. షేకా హెంద్ ఆల్ ఖాస్మీ ఇటీవల వెల్లూరు స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారని, ఆమె దుబాయ్ రాజు భార్య అని తప్పుడు వార్తలతో పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది. సో అని వీళ్ళు కంక్లూడ్ చేసి చెప్పారనమాట. సో అంటే సో యాక్చువల్గా ఈ ఒక చిన్న విషయం వస్తే, సో ఇప్పుడు యాక్చువల్గా ఎలా ఉందంటే పరిస్థితి, ఎవరి డప్పాలు కొట్టుకుంటున్నట్టు ఉంది. అంటే ఆవిడ వచ్చి ఇక్కడికి చూడండి, ఇక్కడ నెక్స్ట్ చూద్దాం మనం ఈ పేజ్లో. ఆవిడకి ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. సో ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఆవిడని చూడడం జరిగింది. సో ఇదిగోండి ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఆవిడ పోస్టులు, ఆవిడ ఒక బుక్ కూడా రాశారు. సో ఇదిగోండి బుక్, ఇంటర్నేషనల్ బెస్ట్సెల్లర్స్ ట్రస్టెడ్ ఇంటర్నేషనల్ హెంద్ ఆల్ ఖాస్మీ బ్లాక్ బుక్ ఆఫ్ అరేబియా అనే ఒక బుక్ కూడా రాశారు. బ్లాక్ బుక్ ఆఫ్ అరేబియా సో అనే ఈ బుక్ని రాశారు. ఇది మనకు అమెజాన్లో కూడా దొరుకుతుందంట. యాక్చువల్గా ఈవిడ అంటే ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా, అలాగే మంచి వ్యాపారవేత్తగా, నెక్స్ట్ వాళ్ళ కోసం ఒక పోస్ట్ కూడా ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ రాశారు కదా,
షేక్ హింద్ అల్ కాశ్మీర్ ట్విట్టర్లో ముస్లింలు మరియు ఇస్లాంకు వ్యతిరేకంగా ద్వేషపూరిత సోషల్ మీడియా పోస్టులు యూఏలో నివసిస్తున్న మితవాద హిందూ కార్యకర్తలను పెడుతున్నారు. ఇస్లామోఫోబిక్ సోషల్ మీడియాలో పోస్టులు న్యూఢిల్లీలో తబ్లిగ్ జమాత్ సమాజంపై ముస్లింలపై లక్ష్యాలతో చేరుకున్నాయి. ఇది భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరగడానికి తప్పుదారి పట్టించింది. ఆల్ కాసిమి ఇస్లామోఫోబిక్ ట్వీట్లను స్క్రీన్ షాట్లను పంచుకున్నారు. సో యాక్చువల్గా ఈవిడ ఇస్లాం మతస్థుల మీద ఉండే చూపిస్తున్న ద్వేషాన్ని గురించి 10 మందికి తెలిసి అటువంటి వాళ్ళము మేము కాదు, మమ్మల్ని ద్వేషించకండి అని చెప్తూ వీడియోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఆవిడ ప్రజలకు చేర్చవేయడానికి ఆవిడ చేస్తున్న పని యాక్చువల్గా. కానీ ఒక్కొక్కరు ఏంటంటే ఎవరు డప్పాలు కొట్టుకుంటున్నారని ఇక్కడ కనిపిస్తుంది, అర్థమవుతుంది. సో యాక్చువల్గా ఈవిడ గురించి చెప్పాలంటే ఇక్కడ ఇంకొక వీడియో కూడా బుక్కలు పెట్టారు. నెహ్రూ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవాళ్ళు హర్ రాయల్ హైనస్ షికా హ్యాండ్ ఏ ఆల్ కాసిమి ప్రిన్సెస్ షార్జా అట్ నెహ్రూ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని. సో వాళ్ళ వీడియోలో చూడండి. సో అండ్ యాక్చువల్గా ఒక మంచి విద్యావేత్తగా వాళ్ళు అని భావించి ఆవిడని వాళ్ళ యూనివర్సిటీకి ఇన్వైట్ చేసి అక్కడ జరిగే కార్యక్రమంలో ఆవిడ చేత కొన్ని ప్రసంగాలు ఇప్పించి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ చూడండి ఏ విధంగా ఆవిడ డ్రెస్అప్ అవన్నీ ఉన్నాయో. అంటే యాక్చువల్గా ఆవిడ మన ఇండియాలో తిరుగుతూ యాక్చువల్గా అంటారు కదా ఒక విషయం, సో బీ లైక్ రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ అని. సో అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఉండేటట్లు, ఏ ప్రదేశానికి వెళ్తే మనం ఆ ప్రదేశాన్ని మనలో ఇమిడిపోయేటట్లుగా మార్చుకోవాలని. సో ఇక్కడ ఒక విద్యా వ్యవస్థకు సంబంధించిన ఒక ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ ఆవిడ నార్మల్గా వచ్చి అందరికీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసి అక్కడ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. అలాగే టెంపుల్కి వచ్చి టెంపుల్లో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారని మామూలుగా తమిళనాడు ఏదో బిజినెస్ ట్రిప్లో ఉండి తమిళనాడు వచ్చిన తర్వాత అక్కడ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే ఆ గుడికి వెళ్ళారు. సో గుడికి వెళ్ళాక అక్కడ ఉండే సాంప్రదాయాలని కొంతవరకు ఆచరించాలి వాళ్ళకి తగ్గట్టు. ఇప్పుడు యాక్చువల్గా మనం ఎక్కడ వెళ్తే అక్కడికి వాళ్ళకి నచ్చినట్లు బిహేవ్ చేయాలని చేస్తుంటాం కదా. సో ఇది అంతే. సో ఒక హిందువులకు సంబంధించి పవిత్రమైన ప్రదేశానికి వచ్చారు కాబట్టి ఇక్కడ ఉండే పరిస్థితులని, ఇక్కడ ఉండే కల్చర్ని తగ్గట్టుగా మార్చుకుంటూ మనల్ని ఆ వేషధారణలో చూపించి ఆవిడ ఈ విధంగా ఈ గుడిలో చేశారు. సో అంతేగాని దాన్ని వక్రీకరిస్తూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. సో అది కరెక్ట్ కాదు. మీకు కరెక్ట్ వీడియోలు చూడాలంటే శ్రీపురం టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అక్కడ ఆవిడ పెట్టిన వీడియో చూడండి. చివరిలో ఆవిడ మాట్లాడి కూడా చెప్పారనమాట. సో ఎందుకు వచ్చాను, ఏంటి, ఏమిటి అనేసుకొని అవన్నీ జాగ్రత్తగా ఫుల్గా విని తెలుసుకోండి. అది 2 నిమిషాల 53 సెకండ్ల వీడియో. సో ఒక 30 సెకండ్ల వీడియో పెట్టేసి ఏదో నోటుకొచ్చినట్లు మాట్లాడేసి ఏదేదో చెప్పడం కంటే పూర్తి వీడియో ఓపెన్ చేసి అది తెలుసుకుని అప్పుడు ఒక కంక్లూజన్కి వస్తే మంచిదని నా అభిప్రాయం. సో ఎంతమంది ఏంటనుకున్నా అదే ఒక ముస్లిం లేడీ వచ్చి గుడిని దర్శించడం అనేది ఒక పెద్ద విషయమే. సో ఇక్కడ మనం చూడవలసింది ఆవిడ ముస్లిం లేడీ వచ్చి ఈ గుడిని దర్శించింది, అందుకని మన హిందూ దేవాలయాలు గొప్పవి, ఒక ముస్లిం అయ్యుండి ఇలా చేసిందనే అనుకోవడం కరెక్ట్ కాదు. సో దేవుడు అంటే ఒక్కడే. సో ఇక్కడ దేవుడు తాలూకు గొప్ప కాదు, ఇక్కడ హిందూ దేవుడు గొప్ప లేకపోతే అక్కడ ముస్లిమ్స్ దేవుడు గొప్ప అని కాదు. సో ఒక ముస్లిం లేడీ అయ్యుండి కూడా ఒక హిందూ దేవాలయాన్ని విజిట్ చేసి ఇక్కడ మన ఆచారాలని గౌరవించడం అనేది ఆవిడ తాలూకు గొప్పదనం. సో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నది అదే. సో ఈ వీడియో అలాగే ఆవిడది వేరే వీడియో ఈ కాలేజీలో ఉంది. సో నెహ్రూ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనే వాళ్ళు పెట్టింది ఈ క్యాప్షన్ హర్ రాయల్ హైనస్ షేకా. సో ఈ 2 వీడియోల లింకుల్ని నేను వీడియో ఎండింగ్లో లింక్స్ పెడతాను. సో ఆ లింక్ని క్లిక్ చేసి వాటిని కూడా మీరు ఓపెన్ చేసి అసలు విషయం తెలుసుకోవచ్చు అనమాట. సో మిగతాది ఈ మ్యాటర్ విషయం అంటే వికీపీడియాలో ఉంది. సో వికీపీడియాలో తెలుసుకోవచ్చు. సో దాన్ని ట్రాన్స్లేట్ చేసి కూడా తెలుగులోకి మార్చుకోవచ్చు గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా. సో అలాగే సో ఈ వీడియో గురించి ఒక బ్లాగ్లో ద క్వింట్ అనే బ్లాగ్లో పెట్టారు. సో దాన్ని బట్టి కూడా మీరు ఒక ఐడియాకి రావచ్చు. సో దీని తాలూకు లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఓకే, ఈ వీడియోని ఇక్కడితో ముగించి మరో కొత్త వీడియోతో మళ్ళీ మన ఛానల్లో కలుసుకుందాం. సో చివరిగా సేమ్ రిక్వెస్ట్,
సో ప్లీజ్ లైక్ మై వీడియో. అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఛానల్ లోగోని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని ఆల్లో పెట్టించుకోండి. అప్పుడే మీకు నెక్స్ట్ నేను వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.